జై శ్రీకృష్ణ అండి అందరికీ. పైనుంచి 2.5 ఇంచులు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ తర్వాత 2 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని కొద్దిగా ఇట్లా షేప్ తీసేయాలి. ఇక్కడ నుంచి రౌండ్ కానీ ఇది కొంగు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ డిజైన్ అవసరం లేదు. ఇక్కడ వరకు మాత్రమే మనకి కనిపిస్తుంది 4.5 ఇంచుల లోపల. ఓకేనా. ఇప్పుడు ఇది పల్టీ కొట్టుకుందాము. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. దీన్ని మొత్తం స్టిచ్చింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి. ఓకేనా. ఈ పాదం ఉంది కదా, ఇదే పాదం తగ్గట్టుగా వచ్చేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఇట్లా రాదు అంటే క్యాన్వాస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే క్యాన్వాస్ వాడట్లేదు. లేస్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే, నేను లాస్ట్లో వేస్తాను.